అవుతుందో అవ్వదో అవుతుందో అవ్వదో అనే టెన్షన్ ఉంది. ఎప్పుడైతే భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఫస్ట్ ఒక 48 పీపుల్ ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు. నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్పకిషోర్. ఒక్కొక్కరు ఒకలా ఉన్నారు. అయితే నాకు ఏందిరా ఇది అనుకున్నా. అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో, అందరు ఇంట్రడక్షన్ నార్మల్గానే ఇచ్చేస్తారు కదా, మనం కొంచెం ఎంటర్టైనింగ్ ఇద్దాం. బిగ్ బాస్లో అయితే కొంచెం అలా ఆలోచించడం బాగా నేర్చుకున్నాను. ఆ రోజులు ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొస్తున్నాయి నాకు కూడా. ఆ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి చెప్పు. గూస్ బంప్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ నాగ్ సార్ని చూడగానే. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. బా కింగ్. సడన్ గా నా కళ్ళ ముందు కనబడగానే నాకేం అర్థం కావట్లేదు. ఓకే నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఫస్ట్ నేను నాగ్ సార్ని ఎంజాయ్ చేసా. అదే ఎమోషన్ వచ్చినా ఏం వచ్చినా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంకా నేను ఏదైనా ఆర్గానిక్ గా రావాలని కోరుకుంటా. నేను నీకు ఫస్ట్ నుంచి ఫ్రెండే కదే. 4th వీక్ వచ్చింది, అప్పటి వరకు నాకు ఛాన్స్ ఎక్కడ రాలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 60% మీరు చూసింది ఆ కోపం. అంతేనా? హౌస్ లో మీరు నా 100% కోపం చూడలే. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. కొన్ని నాకు చాలా నచ్చినవి ఉన్నాయి, కొన్ని బాగా నచ్చినవి ఉన్నాయి. వాటిని